ఆంజనేయ స్వామి ప్రాణవాయు శ్రీరామాంజనేయం మిత్రాంజనేయ ప్రాణాంజనేయ ప్రేమాంజనేయ ప్రేమమయం మిత్రమయం కరుణమయం. ఆంజనేయుడికి ఎంత కరుణ అంటే, ఎంత ప్రేమ అంటే, ఎంత ముదితుడు అంటే, మనం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రయాణము సాగుతున్నంత కాలము మరి ఎప్పుడైతే మరణము సంభవిస్తుందో అప్పటి వరకు, జన్మించిన నాటి నుండి మరణం వరకు మన వెంట ఉండి నిత్యము ఒక ప్రేమగా, స్నేహితునిగా, మిత్రునిగా, కరుణతో మన నిత్యము నిద్రపోతున్నా కానీ, మేలుకున్నా కానీ, పనిచేస్తున్నప్పటికి కూడా మన వెంటనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఎంత గొప్పదో మన ఆంజనేయ శక్తి ఆడ ఉంది, హృదయంలో ఉంది. ఓం ప్రాణవాయు ప్రాణరక్షక ప్రాణపోషక ప్రాణాధారం సంజీవరాయ సంజీవం సంజీవరాయ సంజీవం జీవరక్షక జీవపోషక జీవాధారం సంజీవరాయ సంజీవం సంజీవరాయ సంజీవం ప్రాణవాయు ప్రాణరక్షక ప్రాణపోషక ప్రాణాధారం సంజీవరాయ సంజీవం. ఇకపోతే 5వ కంఠస్థానం వాగ్దేవి ఆకాశతత్వం. ఓం ఆకాశదంగు శరీరదంగు ఆకాశందం శరీరదంగు ఆకాశదాతు శరీరదాతు ఆకాశమూలం శరీరమూలం తత్సంబంధం పరమ పవిత్రం పావనం పుణ్యం పూజ్యం నిర్మలం పూర్ణమయం పూర్ణానందం ఆజ్ఞాచక్రం మోక్ష శివుడు రుద్రుడు. శివోహం ఓహం వని 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 ఓహం హర 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 నమః శివాయ నమః నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః నమః ఓం నమః శివ 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 శివం శివాయ శివ 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 శివం శివాయ
మూలాధారం వరకు ఆ వెన్ను ఎముక చక్రంలో వెన్నుపూస ఒక పాము మాదిరిగా ఉంటుంది. అందులో ఒక తామర కాడ మాదిరిగా ఇక్కడి వరకు మూలాధారం వరకు వ్యాపించి ఉంటుంది. తామర కాడలో ఏ విధంగా అయితే మధ్యలో సన్నని రంధ్రం ఉందో, వెంట్రుకంక వాసిగా రంధ్రం ఉందో, ఈ వెన్నుపాములో కూడా సహస్రారం మీరు గుర్తించిన చిన్నపిల్లప్పుడు ఇక్కడ రంధ్రం ఉంటుంది. దాని సముతో తట్టంగా అది కూడిపోతుంది, మాయలో పడిపోతాము. ఈ సహస్రారం మళ్ళీ యోగులకు లాస్ట్లో తెలుసుకుంటుంది. ఈ రంధ్రము వెంట్రుక వాసి మందిరంలో మూలాధారం ఆ వెన్నుపాము లోపల మధ్యలో వ్యాపించి